పనే లేనప్పుడు సిగరెట్ ఎక్కడ ఉంటుందిగా. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి కదా. ఇక బయ్యారం స్టీల్ ప్లాంట్ డిమాండ్ కూడా ఇప్పటి నుంచో ఉంది సార్. కానీ బయ్యారంలో ఇనుప ఖనిజం నాణ్యత చాలా తక్కువ, దాని ఆధారంగా స్టీల్ ప్లాంట్ పెట్టడం సాధ్యం కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3-4 కమిటీలు చెప్పాయి. అలాంటప్పుడు ఉక్కు కర్మాగారం అక్కడ పెట్టడం సాధ్యం కాదు అనేది కిషన్ రెడ్డి మాట. ఎప్పుడు డిమాండ్ కాదు, అది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. మీరు డిమాండ్ కాదు, అది డిమాండ్ అంటున్నామో ప్రజలు ప్రతిపక్షాలు చేస్తారు. భారత పార్లమెంట్ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. డిమాండ్ ఎట్లా అవుతుంది సార్? చట్టం కదా. చట్టాన్ని అమలు చేయడం కూడా డిమాండ్ చేయాలా? ఇప్పుడు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తారు ఎక్కడన్నా? సిఆర్పిసి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారా? ఐపీసీ అమలు చేయమని డిమాండ్ చేస్తున్నారా? అది చట్టం కదా. చట్టాన్ని అమలు చేయమని డిమాండ్ చేయాల్సిన అవసరం ఎప్పుడు ఉండకూడదు. చట్టాన్ని అమలు చేయమని ఆన్సర్ ఉంటుందా? సో చట్టాన్ని అమలు చేయడం అనేది భారత ప్రభుత్వ బాధ్యత. పార్లమెంట్ చేసిన చట్టం కదా. అయితే అందులో మెలికి ఏం పెడుతున్నారు? సాంకేతిక మెలికి అంటే వీ విల్ స్టడీ ద ఫీజిబిలిటీ అన్నారు. ఆడ విశాఖ రైల్వే జోన్కి అదే చెప్తున్నారు, కడప స్టీల్ ప్లాంట్కి అదే చెప్తున్నారు, బయ్యారం స్టీల్ ప్లాంట్కి అదే చెప్తున్నారు. స్టడీ ద ఫీజిబిలిటీ అన్నారు కదా, చేస్తామనలేదు కదా. మరి అలా అన్నప్పుడు ఆ మెలిక పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ భాగస్వామి కాదా? మీరు ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం బీజేపీ మద్దతుతోనే, చిన్న మద్దతుతోనే వచ్చింది కదా. ఇటీవల రేవంత్ రెడ్డి కూడా 10వ వార్షిక సందర్భంగా సుష్మా స్వరాజ్ గారి పేరు తీశారా లేదా? మరి ఎందుకు మీరు ఇట్లా మెలిక పెట్టించారు? మీరు ఆ మెలికను ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అంటే సాధారణంగా లా డ్రాఫ్టింగ్ అలాగే ఉంటుంది అని వదిలేశారు. లేదు గ్యారంటీగా మేము పెడతామన్నారు కదా. వీళ్ళు సైడ్ ఫీజిబిలిటీ అంటారు, కానీ ఫీజిబిలిటీ ఇప్పుడు ఏమంటున్నారు? బయ్యారంలో ఉండే ఉక్కుగా క్వాలిటీ లేదు. ఎస్, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. నేను అది కూడా కాదంటలేను. మరి మీకు విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది, అక్కడ బొగ్గు ఎక్కడ ఉందండి? మీకు ఉయ్యూరులో బొగ్గు ఉందా? గుడివాడలో బొగ్గు ఉందా? బందర్లో బొగ్గు ఉందా? పామర్లో బొగ్గు ఉందా? బొగ్గు ఎక్కడుంది చెప్పండి నాకు. రాజమండ్రిలో ఉందా? రావులపాలెంలో ఉందా బొగ్గు? మరి ఎట్లా ఉన్నది అక్కడ థర్మల్ పవర్ స్టేషన్? ఎట్లా ఏడికలు వచ్చిందండి? నాకు అర్థం కాని విషయం. మీకు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో ఉంది, ఇనుప ఖనిజం ఎక్కడ ఉంది? విజయనగరంలో ఉందా? ఇనుప ఖనిజం శ్రీకాకుళంలో ఉందా? ఇచ్చాపురం ఉందా? టెక్కల్లో ఉందా? పాడేరులో ఉందా? ఎక్కడుంది? సీతంపేటలో ఉందా? మీకు అనకాపల్లిలో ఉందా? అచ్యుతాపురంలో ఉందా? ఎక్కడుంది ఇనుప ఖనిజం? మరి ఆడ స్టీల్ ప్లాంట్ ఎట్లా వచ్చిందండి విశాఖలో? ఇనుప ఖనిజం ఇక్కడ ఎక్కడ లేదు కదా. ఇనుప ఖనిజం ఎక్కడ నాకు తెలిసినంత వరకు ఉత్తరాంధ్రలో ఎక్కడ ఇనుప ఖనిజం లేదు. మరి ఉత్తరాంధ్రలో ఎక్కడ ఇనుప ఖనిజం లేకపోయినా మణిమాణిక్యం లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్లుంది అక్కడ? మీరు రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది, బొగ్గుందాడా? రాయలసీమలో ఎక్కడ బొగ్గు వస్తుంది చెప్పండి నాకు. బొగ్గు ఎక్కడ ఉంది చెప్పండి. ఆ మధ్య ఎప్పుడో వెస్ట్ గోదావరి జిల్లాలో బొగ్గు నిక్షేపాలు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నాయని కనుగొన్నారు, కానీ ఇప్పటివరకు బొగ్గు గనులు వచ్చిందే తెలియదు. సో ఇలాగా నేను అనేక ప్లాంట్లు పెడతాను. ఆడ రా మెటీరియల్ అక్కడ లేకపోయినా ఆడ ప్లాంట్లు ఉన్నవి చాలా ఉన్నాయి. మీకు గుజరాత్లో ఇనుప ఖనిజం ఉందా? మరి మీకు అంటే మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇనుప ఖనిజం స్టీల్ ప్లాంట్ వయబుల్ అక్కడ ఉన్న రా మెటీరియల్తో వయబుల్ కాదు. ఎస్, ఓకే, మీరు బయలుదేరడం తెచ్చుకోండి. బౌల్ అనంత ఉన్నది కదా అక్కడ, ఆదానీలకు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కదా. ఇవ్వకుండా బయలుదేరలో అయితే పుష్కలంగా రా మెటీరియల్ ఉంది కదా ఇనుప ఖనిజం. అది ఛత్తీస్గఢ్ తెలంగాణకు దగ్గరే కదా, దూరం కాదు కదా. మేము ఉత్తరప్రదేశ్ని తీసుకోమన్నట్లే కదా. బయలుదేరలో నుంచి గుజరాత్కు పోవచ్చు రా మెటీరియల్, బయలుదేరలో నుంచి తెలంగాణకు రాదా? బయ్యారం రాదా? మీరు కావాలంటే గూగుల్లో వెతకండి, బయలుదేరలో టు బయ్యారం ఎంత దూరం, బయలుదేరలో నుంచి గుజరాత్ ఎంత దూరం చూడండి. బయలుదేరలో నుంచి గుజరాత్కు పోవడానికి ఇబ్బంది ఉండదు రా మెటీరియల్, కానీ బయలుదేరలో నుంచి బయ్యారం మాత్రం రా మెటీరియల్ రాదా? సో అక్కడే ఉండాలి. బయ్యారంలోనే రా మెటీరియల్ ఉంటేనే మేము స్టీల్ ప్లాంట్ పెడతాం. బయ్యారంలోనే రా మెటీరియల్ ఉంటే స్టీల్ ప్లాంట్. హైదరాబాద్లో మనం అన్నం తింటున్నాం, వరి పండిస్తున్నాం నల్లకుంటలా. నేను జూబ్లీహిల్స్లో వరి పండిస్తున్నామా? వరి ఎట్లా తింటున్నాం? మనం అందరూ అన్నం తినడం లేదా? మీరు అన్నం తినొద్దు, మీరు జూబ్లీహిల్స్లో వరి పండిస్తున్నారా? మీరు మాదాపూర్లో వరి పండిస్తున్నారా? మీరు జూబ్లీహిల్స్లో గోధుమలే పండిస్తున్నాయా? మీరు చపాతి ఎట్లా తింటారంటే ఏమైనా ఆన్సర్ ఉంటుందా? నాకు అర్థం కాని ఆన్సర్. జూబ్లీహిల్స్లో వరి పండించకపోయినా, మాదాపూర్లో కొండాపూర్లో గోధుమలు పండించకపోయినా మనం పరోటా చపాతి తింటున్నాం కదండి. ఎడకలతో పండించి చోటు తెచ్చుకొని తింటున్నాం. ఇది కూడా అంతే. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి బయ్యారంలోనే ఇనుప ఖనిజం లేదు, పనిచేయదనుకోండి, ఇనుప ఖనిజం ఉన్న దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం. అది వయబుల్ కాదని చెప్పమనండి. ఇప్పుడు బయలడిల్లా నుంచి బయ్యారంకు రా మెటీరియల్ సప్లై అనేది చాలా దూరము.
ఇంకా ఎక్కడా ఇంత దూరం నుంచి రా మెటీరియల్ తెస్తలేరని చెప్పమనండి ఐ ఛాలెంజ్. చెప్తే నేను ఒప్పుకున్నాను, బయ్యారం వదిలేద్దాం. ఎందుకంటే వయబుల్ కాని ప్లాంట్ పెట్టమని నేను కూడా అన్నాను. ఎందుకంటే చాలామంది వాదిస్తారు ప్రభుత్వ రంగం ఎంత నష్టమైన నడపాలని. నేను ఐ డోంట్ బిలీవ్ ఇట్. ప్రభుత్వ రంగమైనా ప్రైవేట్ రంగమైనా వయబిలిటీ కావాల్సిందే. లాభాలు రాకపోయినా కనీస నష్టాలు ఉండకూడదు. ఏ ప్రభుత్వం కూడా నష్టాలు వచ్చే కంపెనీని శాశ్వతంగా మోయలేదు. సో అందువల్ల డెఫినెట్గా వయబుల్ కావాలి. నేను అనేది ఏంటంటే బయలడిల్లా నుంచి బయ్యారం డిస్టెన్స్ ఎంత, ఇంతకన్నా ఎక్కువ డిస్టెన్స్ నుంచి ఇనుప ఖనిజం ఎవరు తెచ్చుకుంటలేరా? ఏ స్టీల్ ప్లాంట్ తెచ్చుకోవడం లేదా చెప్పండి? దెన్ ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. అందువల్ల బయ్యారం స్టీల్ ప్లాంట్ బయ్యారంలోనే పండాలి. జూబ్లీస్లో అన్నం తినాలంటే జూబ్లీస్లోనే వరేయాలి. కొండాపూర్లో చపాతి తినాలంటే అక్కడే గోధుమలు వండాలి, ఆనే మినువులు వండాలి. వడా తినాలి అంటే రామేశ్వరం కేఫ్లో వడా తినాలంటే రామేశ్వరం కేఫ్ పక్కన మాదారంలోనే మినువులు వండియాలి. ఇది ఎక్కడ సిద్ధాంతం? నాకు నిజంగా అర్థం కాని సిద్ధాంతం. అందువల్ల బయ్యారం స్టీల్లో ఉన్న ఇనుప ఖనిజ రా మెటీరియల్ వయబుల్ కాదు, వదిలేయండి. అలాంటి ఇంకో ప్లాంట్ ఇవ్వండి. స్టీల్ ప్లాంట్ వయబుల్ కాదు, ఇంకో ఆల్టర్నేట్ చెప్తాను నేను. సో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ వయబుల్ కాదు, హైదరాబాద్లో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ వయబుల్ కదా. హైదరాబాద్లో అద్భుతమైన సాఫ్ట్వేర్ ఇకో సిస్టమ్ ఉంది కదా. మీరు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నీ ఉన్నాయి కదా, గూగుల్, అమెజాన్, మీకు మైక్రోసాఫ్ట్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. ఇండియాస్ టాప్ మేజర్